50 అట్లా. సంపాదించిన పైసలు ఉన్నాయి కదా దుబాయ్లో, ఇక్కడ చిల్ అవుతున్నట్టున్నావు. లేదు చెప్పాను కదా, అంటే సంపాదించి కూడబడి అదేం లేదు. ఎంత సంపాదించానో అన్ని సమస్యలు వచ్చాయి. సో స్టిల్ అంటే ఇంకొకరికి ముందుకెళ్ళి జాపకుండా అలా అయితే మెయింటైన్ చేసుకోగలుగుతా. ఎస్ అది. ఓకే, సో దుబాయ్కి వెళ్ళారు, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ మన తెలంగాణ ఏ విధంగా ఉంది? సో అంటే కంపారిజన్ చేసుకుంటే సో ఎలా ఉంది, రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తాం? అంటే ఫ్యామిలీ పరంగా సో మనది ఇక్కడ, సో వితౌట్ ఫ్యామిలీ మనీ కావాలి అంటే ఉన్న సమస్యలు తీర్చుకోవాలి, ఒక అంటే మన ఫ్యామిలీకి కానీ ఇంకెవరికైనా ఫ్రెండ్స్కి కానీ ఒక చిన్న భరోసా ఇవ్వగలుగుతాను అని అంటే దుబాయ్ బెస్ట్. దుబాయ్ బెస్ట్. ఎస్, దుబాయ్ బెస్ట్ అని చెప్పి నువ్వు అంటున్నావు. దుబాయ్లో బీభత్సంగా కష్టాలు ఉన్నాయి, తెలుగు వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మర్డర్లు అవుతున్నాయి, సూసైడ్లు అవుతున్నాయి, రేపులు అవుతున్నాయి. అసలు దుబాయ్కి రావద్దు అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక దేశం వెళ్ళిన ఒక దేశంలో అందరూ కలిసి పనిచేసుకుంటారు, నివసిస్తారు అని అంటే అన్ని సమస్యలు ఉంటాయి. సో అంటే ఒక 100 మంది ఉంటున్నారు అని అంటే 100 మందికి సమస్యలు ఉన్నట్టు కాదు కదా. సో ఇది కూడా అలానే, కొంతమంది సెటిల్డ్, కొంతమంది కష్టాలు, అంతే. ఓకే, మీరు చూసారు ఎప్పుడన్నా అంటే తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టే సందర్భాలు? తెలుగు వాళ్ళు అంటే ఏజెంట్లు నమ్మి మోసపోయిన వాళ్ళు తెలుసు. ఇంకా ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే, ఎందుకంటే మనం వెళ్ళలేం కదా, అక్కడ అలౌడ్ కూడా చెయ్యరు. ఈ పలానా మనిషి ఇక్కడ పనిచేస్తున్నాడు అంటే మనం వెళ్ళి కలవడానికి కానీ మాట్లాడడానికి అది ఉండదు, వాళ్ళని కూడా బయటికి రానివ్వరు. సో అది మనకు తెలియదు. ఎప్పుడైనా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు లైక్ చాటుమాటుగా వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఇది, అప్పుడు నేను అలా చూసాను, కానీ మనం అప్రోచ్ అవ్వలేం వాళ్ళని. ఓకే, అక్కడ అబ్యూస్ కూడా బాగా ఉంటది, సో బాగా ఇబ్బందులు పెడతారంటూ ఉంటారు. లేదు అట్లాంటిది ఏం లేదు, అక్కడ అన్ని అఫీషియల్ గా నడుస్తాయి కాబట్టి డబ్బులు ఉంటే వెళ్ళొచ్చు అఫీషియల్ గా, లేదంటే అక్కడ లైక్ ఉంటాయి కదా, అంటే మసాజ్ సెంటర్స్ కానీ అలా, సో అలా వెళ్తారు అందరూ. అబ్యూజింగ్ అంటే ఏముండదు, అంటే ఉన్నా కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా. సో వేరే దేశంకి వచ్చినాము, లైక్ ఇక్కడలాగా ఎక్కడ పడితే ఏమైనా చేసేవచ్చు అనే అంత ధైర్యం ఎవరికి ఉండదు. సో అది ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తే ఇంకా వాళ్ళు జీవిత ఖైదీలు అవ్వాల్సిందే కాబట్టి అంత దారుణానికి ఎవరు వడిగట్టారు. ఏదో తాగిన మైకంలో ఎవడో ఒకడు చేస్తే అది చెప్పలేం. ఓకే, అంటే మీరు అక్కడ కూడా లేడీ గెటప్లు ఎక్కువ బాగా అనిపించారు వీడియోస్ చేసుకుంటా. మీపై ఏదన్నా అక్కడ ఇబ్బందులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది మీ దగ్గరికి రావడం కానీ, మీతో మిస్యూజ్ చేయడం కానీ, ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా? లేదు, చేయలేదు. చెప్పాలి, నిజమే చెప్తున్నా, నాకేం భయము. సో నేను చాలా ఈవెంట్స్కి వెళ్ళిన అండ్ చాలా చోట్ల కూడా తిరిగినా. నేను అక్కయ్య వాళ్ళతో, మా అక్క బావ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసి ఈవెంట్లకు కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ చాలా వెళ్ళినా. సో అందరూ మంచి రిసీవింగ్ ఉంటుండే, అంటే ఎక్కువ గుర్తుపట్టకపోవడం అట్లా. అండ్ తెలిసిన వాళ్ళు అందరికి తెలిసే కాబట్టి సో మంచి రిసీవింగ్ ఉంటుండే, అట్లా అబ్యూజింగ్ అంటే ఏం లేదు. అండ్ రోజు వీక్లీ వన్స్ హాలిడే ఉంటుంది మాకు, సండే అప్పుడు మాత్రం వెళ్ళే వాళ్ళం. ఇంక వీక్ మొత్తం వర్క్, రూమ్, అంతే. ఓకే, అంటే ఈ లేడీ గెటప్ లో ఉన్నప్పుడు కూడా ఎవరు ఇబ్బందులు పెట్టలేదు? లేదు అస్సలు, అంటే చుండి గుంజడం కానీ? నో నెవర్. చెప్పాలి, నిజమే, అట్లా ఎవడు చేయలేదు, చెయ్యరు. ఇక్కడైనా సరే, అక్కడైనా సరే, ఎక్కడైనా సరే లేదు. ఇక్కడ చేస్తే మెడల్ దింపుతా గానీ అక్కడనైతే ఎవరు చేయలే. ఇక్కడ ఎవరైనా చేస్తే చెప్పాను కదా, వాళ్ళకుంటది ఇంకా. ఏ విధంగా ఉంటది అనుకోవచ్చు? అది ఇంకా చెప్పలేము, ఆ మూమెంట్ బట్టి ఇంకా ఒక రేంజ్ లోనే ఉంటది. మళ్ళీ ఒకసారి ఎవరు ఆలోచనకు కూడా రారు, నా పైన కాదు ఎవరిపైన అయినా రారు. అంతే అంట, ఆలోచన రాకుండా చేస్తా అంట. అవును. ఓకే, సో ఇప్పుడు ఇక మీ ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే, సో బీభత్సంగా ట్రోలు, బీభత్సంగా ట్రెండింగ్, అసలు ఏంటి, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు? 4 months అవుతుంది. 4 months అవుతుంది. అయితే నేను టిక్ టాక్ యూజ్ చేస్తా అక్కడ. సో ఆ వీడియోలు కొన్ని అప్పుడప్పుడు, అంటే నాకు కూడా ఇలా రెడీ అవ్వడం చాలా విసుకొచ్చింది అనమాట. చాలా అంటే చాలా విసుకొచ్చింది. ప్రతి అంటే సారీ రెడీ అవ్వడము, వర్క్ చేసుకోవడము, అలసిపోయా చాలా. అందుకని ఇన్స్టా ఓపెన్ చేసిన. ఇన్స్టాల్ నార్మల్ వీడియో చేసిన, ఫస్ట్ నార్మల్ గా చేసిన, వితౌట్ మేకప్, వితౌట్ లైక్ నేను ఎలా ఉంటానో అలానే చేశాను. సో అవి కూడా మంచిగా, అంటే ఎక్కువ మందికి నేనని తెలియదు కాబట్టి ఓకే, ఒక 3-4K అట్లా వ్యూస్ వచ్చేటి. నేను అంతలే, నాకు వద్దు అనుకున్నా, నేను ఇంకా నాకు వ్యూస్ వద్దు బాబు, మెయింటైన్ చేయలేను అనుకున్నా.
కానీ అంటే మళ్ళీ ఎవరి వీడియోనో చూసాను లైక్ బాయ్ టు గర్ల్ మేకప్ అట్లా అని. అలా నేను కొన్ని టిక్‌టాక్ వీడియోస్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశా. సో, నాకు చూసేసరికి 2 డేస్‌లో వైరల్ అయిపోయింది వీడియో. ఫస్ట్ వీడియో ఏది వైరల్ అయింది? ఫస్ట్ వీడియో ఏదో కామెడీగా ఉంటది. లైక్ ఇదేంటి ఎవడో కొండం పడేస్తే పార్క్‌లో అది ఊదుతాడు. సో, దానికి నేను రీమిక్స్ చేశాను అన్నమాట. డ్యూయెట్ చేశాను. అది లైక్ 3 మిలియన్ సంథింగ్ పోయింది ఆ వీడియో. సో, దాని తర్వాత ఇంకా అన్ని వీడియోస్ పోయాయి. అది 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 ఫస్ట్ ఇచ్చిన వీడియో, మంచి లైఫ్ ఇచ్చిన వీడియో, స్టార్టింగ్ నిన్న ఒక yes. ఊపిచ్చిన వీడియో అది. Yes. సో అంటే నేను దానికి నా ఓన్ వాయిస్ కానీ నేను ఏం చేయలేదు. జస్ట్ చూసి లైక్ నవ్వుకున్నాను. నేను ఏంట్రా ఇది తాగిన మైకంలో ఏది కూడా తెలియట్లేదని ఓకే. అలా అంతే. సో ఆ వీడియో వైరల్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా నేను వెనక్కి చూడలేదు. ఇంకా అంటే నా నార్మల్ వీడియోస్ అన్ని ఫ్రెండ్స్ అందరు కలిసి డిలీట్ చెయ్యు అన్నారు. మళ్ళీ నాకు అది తలనొప్పి అనిపించింది. మళ్ళీ ఏంటి ఇందులోకి దింపుతున్నారు నన్ను, నార్మల్ గా బతకనివ్వట్లేదు అని. సో అవన్నీ డిలీట్ చేసేసి మరి ఈ గెటప్ ఇక ఈ 4 months నుంచి ఇక కంటిన్యూగా అంటే టిక్ టాక్ లో నేను వీక్లీ 1 time 2 times అట్లా ఒకేసారి ఒక 10 వీడియో చేసి రోజుకొకటి అట్లా పోస్ట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ 4 months నుంచి ఇంకా రీప్లేస్ కోసము కానీ మళ్ళీ కొత్త న్యూ కంటెంట్ కోసం కానీ డైలీ వర్క్ వెళ్ళి రావడము, నైట్ మళ్ళీ వచ్చి ఇంకేదైనా పని చేసుకొని వంట చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ రెడీ అయ్యి కూర్చొని లైక్ నైట్ 3 వరకు అట్లా వీడియోస్ కంప్లీట్ చేసి నైట్ అలా మళ్ళీ ఒక 4 hours అట్లా పడుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ డ్యూటీ అట్లా అయింది. ఓకే. సో అక్కడ లైఫ్ ఇచ్చిన ఫస్ట్ ఆ వీడియో. సో మీ వీడియోలు బాగా అంటే నీకు గుర్తొచ్చిన పేరు అంటే మధుశ్రీ అంటే ఒక ప్రత్యేకత, లైక్ ఇది వింటే మధుశ్రీ గుర్తుకొస్తుంది అన్న రీల్ ఏదన్నా? మధుశ్రీ అంటే లైక్ స్లాంగ్ అందరికి నచ్చేది. అంత క్యూట్ గా మాట్లాడుతూ అబ్బాయి అని చెప్పి నువ్వే చెప్పావు. మరి ఆ వాయిస్ ఏంటి రియల్ గా వింటూ ఉంటే అంటే మనము ఆ రీల్స్ లో చూస్తూ ఉంటాం కదా, అబ్బా వినాలి అని చెప్పి అనిపించే వాయిస్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేసా, చూసా కదా. సో డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట అవి. నా వాయిస్ కానీ వాయిస్ కి చాలా మంది ఇష్టపడతారు. అండ్ నేను కట్టే సారీస్ కానీ జ్యువెలరీ కానీ అండ్ ఒక మంచి పద్ధతిగా ఉంటాయి, అట్లా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో పేరే పెట్టుకున్నా కదా మధుశ్రీ తెలంగాణ అని. అదే నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నా. సో మీ రియల్ నేమ్ ఏంది? నా రియల్ నేమ్ వచ్చి రాజశేఖర్. ఎస్. ఓకే. మరి మధుశ్రీ ఏంటి? మధు నిక్ నేమ్ ఉండే, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మధు అని. సో మధు అనే ఉండే ఫస్ట్, మధు DXB అని అట్లా దుబాయ్ అని ఐడి నేమ్. దాని తర్వాత వీడియో స్టార్ట్ మధు లేదు, మధు తెలంగాణ అని పెట్టా. సో నా వీడియోస్ వైరల్ అయిన తర్వాత ఎవడో 2-3 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అందరినీ మెసేజ్ చేసి మనీ అడగడం స్టార్ట్ చేశాడు. సో అట్లా ఇంకా నేను మధుశ్రీ తెలంగాణ అని మళ్ళీ అకౌంట్ నేమ్ చేంజ్ చేసిన. సో అలా చెప్పా చాలా మందికి. ఆ వీడియో కూడా పెట్టా, స్టోరీ కూడా పెట్టినా. సో నా ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారు, ఈ ఐడి నుంచి వస్తే మాత్రమే రిప్లై అయ్యిర్రి, మిగతా వస్తే నాకు తెలియదు మీరు సాగురు అని గిట్లా చెప్పిన. ఓకే. సో ముద్దుగా మీ సీన్ ఏమో పిలుస్తావు గాను? మా సీన్ మోతేవరి అని పిలుస్తా. అది ఇంకో డైలాగ్ కూడా ఫుల్ వైరల్ అయింది. ఏంది? అబ్బా అదేదో సీను అని చెప్పిన డైలాగ్ చెప్పిన అది మొన్న రీసెంట్ గా ఏదో ఆడియో వైరల్ అయింది కదా, అది అబ్బా సీను అని. ఒకసారి చెప్పారు, ఎందుకంటే మీరు మీ వాయిస్ ఇచ్చి ఊకే సీను సీను అని చెప్పి మోతవారి అని చెప్పి మాట్లాడుతారు కదా. సో ఆ డైలాగ్ ఒకసారి మీ నోట్ నుంచి చెప్తే వినాలని. అదా లైక్ ఏదో వీడియో అంటే చాలా వీడియోస్ ట్రోల్ చేస్తారు కదా. సో నేను కూడా ఆ ఆడియో వచ్చిన తర్వాత నేను కూడా తనకు కొంచెం క్లిప్ తీసేసి పెట్టేసిన, అబ్బా సీను వద్దు సీను. సో అలా వినేది నేను సీను, నా వీడియో ట్రోల్ చేయకు సీను అని. సో దాని తర్వాత జనాలు ఏమనుకుంటారు తెలుసా? ఏమంటారు? నువ్వు ఇప్పుడు ఏమన్నా వద్దు సీను అన్నావు కదా, అది నిజంగానే ఏదో అయిందేమో, అది గుర్తు చేసుకొని అబ్బా వద్దు సీను జనాలు అనుకున్నారు. ఏం లేదు, జస్ట్ ఫన్నీగా అట్లా తనకు సూటబుల్ గా ఉంటుందని అలా చేశా. ఓకే. సో అంటే ఒక సాంప్రదాయంగా అంటే హిందూ సాంప్రదాయాలు అంటారు కదా, సో అంతా ఈ శారీ కట్టుకుంటున్నావు, సో చూడడానికి లైక్ మంచి ఒక అమ్మాయిలాగా అనిపిస్తున్నావు. ఇలా శారీ కట్టుకున్నప్పుడు కానీ
సో నీకు నెగిటివ్ కామెంట్స్ లైక్ అంటే నువ్వు ఒక ట్రాన్స్ కాదు ఏది కాదు, ఒక అబ్బాయి ఉండి కేవలం నీ స్వార్థం కోసం, స్వార్థం. నీ వ్యూవర్షిప్ కోసం ఓకే. జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నావు, జనాలని ఎర్రోళ్ళని చేస్తున్నావు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అంటే నీ కేవలం నీ సొంత లాభాల కోసం ఇలా చీరలు కట్టుకొని ఇలా చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ అంటావు? అది టోటల్లీ రాంగ్ అంట నేను. ఎందుకంటే జనాలు పిక్చర్లో నేనేం చేయాలి, నా వీడియోస్ నచ్చాయి, సో వాళ్ళ అభిమానంతో ఫాలో చేశారు. కానీ నేను ఎప్పుడు వాళ్ళను రాంగ్గా ఇది చేయలేదు, చేయను కూడా. వ్యూస్ రానప్పుడు నేను రెడీ అయ్యాను, వ్యూస్ వచ్చాక కూడా రెడీ అయ్యాను. అంటే వ్యూస్ అంటే ఇన్స్టా కోసం కాదు, టిక్ టాక్ కోసం రెడీ అయ్యా. అంతకుముందు నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మధుశ్రీ తెలంగాణ అని. ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసిన ఓన్గా. దానికోసం రెడీ అయ్యి ఇప్పుడు నేను రెడీ అయ్యాను అంటే ఒక 1 hour రెడీ అయిన తర్వాత వృధాగా ఎందుకులే అని సోషల్ ప్లాట్ఫామ్ ఉంది కదా అని ఒక 4-5 వీడియోలు తీసి పెట్టుకుంటా. అది తప్పలేదు కదా. సో నచ్చిన వాళ్ళకు నచ్చుతుంది, నచ్చిన వాళ్ళు చూడరు. అట్లా అని అంటే ఇంతమంది ఉన్నారు, ఓన్లీ 1,25,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో అలా అయితే అందరు ఫాలో అవ్వాలి కదా. పిక్చర్ లో నేను చేస్తా లేదు, ఆల్వేస్ అంటే వ్యూవర్షిప్ కోసమే కదా ఇలా గెటప్. వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేశాను తప్ప వ్యూవర్షిప్ కోసం నేను చేయలే. ఎస్, వ్యూవర్షిప్ కోసం చేయలే, ఫాలోవర్స్ కోసం కాదు, అస్సలు చేయలేదు. అంటే నేను యూట్యూబ్ కోసం అని రెడీ అయ్యా, నేను ఇన్స్టా కోసం కాదు. అండ్ నాకు కొంచెం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అండ్ చిన్నప్పటి నుంచి నా వాయిస్ బేస్ కానీ లైక్ మాట్లాడే విధానం కానీ కొంచెం లైక్ లేడీస్ టైప్ అట్లా ఉంటుంది కాబట్టి సో ఇది నాకు సూట్ అవుతుందనే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నా. దానికోసం మాత్రమే చేసుకున్నా. కానీ ఇందులో ఇట్లా వైరల్ అవుతా, ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అట్లా అని నాకు తెలీదు. అక్కడ చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన టిక్ టాక్ తర్వాత ఇన్స్టా అట్లా అలా వచ్చారంట. అంటే లేడీ గెటప్ అంటే అంత ఈజీ కాదు, సో దానికి చాలా కష్టం ఉంటది. ఎలా మెయింటైన్ చేస్తున్నావు మరి? అదే కదా, సో నేను అదే అంటున్నాను. 1 hour నేను కష్టపడి, అంటే దానికంటే ఒక రోజు 2-3 రోజుల ముందు నుంచి దిమాగ్ ఖరాబ్ చేసుకొని ఆ రోజు ఇది ఉంది షూట్, దీనికి ఏ సారీ కావాలి, ఏ జ్యువెలరీ కావాలి, ఎట్లా లుక్ ఉంటే బాగుంటది అని అవన్నీ నేను ఆలోచించి కొనుక్కొని వచ్చి మళ్ళీ ఒక 1 hour 2 hour రెడీ అయిన తర్వాత యూజ్ చేసుకోకపోతే ఎలా ప్లాట్ఫామ్స్ ని. సో అలా నేను యూజ్ చేసుకున్నాను తప్ప చాలా కష్టం, చాలా అంటే ఇలా కేరీ చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు చూసారు కదా, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, పొద్దున్న రెడీ అయి వెళ్తే లైక్ నైట్ 9 వరకు అట్లా. అంటే అందరూ పర్ఫెక్ట్ గా చెప్పే వాళ్ళు ఉండరు. ఒక డైలాగ్ ఇస్తే 1 take లో ఎవరు చెప్పరు కదా. సో మనం చిరాకు పడ్డా నడవదు అక్కడ. మన కంటెంట్ ఏదైతే ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయాల్సిందే, ఆ టైం వరకు ఉండాల్సిందే. సో అప్పుడు ఇంకా చాలా ఇబ్బంది